రైతు రుణమాఫీ కాంగ్రెస్ ప్లాన్ ఇదే. సో మీరు చూసుకున్నట్లయితే రైతు రుణమాఫీకి సంబంధించి కాంగ్రెస్ ప్లాన్ అయితే వచ్చేసింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీపై కసరత్తు ప్రారంభించింది కాంగ్రెస్. ఇప్పటికే బ్యాంకులతో చర్చలు ప్రారంభించింది. రుణమాఫీ కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ట్విట్టర్లో ప్రకటించింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, వాణిజ్య పన్నుల శాఖ ద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని కార్పొరేషన్కు మళ్లించాలని కూడా నిర్ణయించింది. రైతులకు ఒకేసారి రుణాలు మాఫీ చేయాలని బ్యాంకులను కోరింది. ప్రభుత్వం నెలవారీగా 5 ఏళ్ల పాటు ఈఎంఐ పద్ధతిలో డబ్బులు చెల్లిస్తామని బ్యాంకులు ముందు కూడా ప్రతిపాదన కూడా పెట్టింది. సో ఈ విధంగా అధికారులకు వస్తే ఏకాలంలో అప్పు, వడ్డీ కలిపి 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్. ఈ మేరకు మేనిఫెస్టోలోనూ కూడా ప్రకటించింది. ప్రస్తుతం తెలంగాణలో 30 లక్షల మంది రైతులు రుణగ్రస్తులుగా ఉన్నారు. 2 లక్షల చొప్పున రుణం మాఫీ చేస్తే దాదాపు 32,000 కోట్లు అవసరం అవుతాయి. 14-18 ఎన్నికల రుణమాఫీ హామీ ఇచ్చిన బీఆర్ఎస్ 2014-18 మధ్య సక్సెస్ఫుల్గా రుణాలు మాఫీ చేసింది. మొత్తం 36 లక్షల మంది రైతులకు చెందిన 17,000 కోట్ల రుణాలు మాఫీ చేసింది. ఇక 2018-23 మధ్య రుణమాఫీ చేయడంలో సక్సెస్ కాలేకపోయింది. అసెంబ్లీ ఎన్నికల ముందు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించినప్పటికీ పూర్తి స్థాయిలో బ్యాంకులు నగదు బదిలీ చేయడం ఆలస్యం కాగా ఎన్నికల షెడ్యూల్ రావడంతో ప్రక్రియ మొత్తం నిలిచిపోయింది. సో ఇప్పుడు 2 లక్షల రుణమాఫీకి సంబంధించి రేవంత్ సర్కార్ సిద్ధంగా ఉంది. తొందరలోనే కార్యాచరణ అయితే మొదలు పెట్టబోతుంది. ఒక లైక్ చేయండి. రుణమాఫీకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ మీకు తెలియాలన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.